క్వాంటమ్ అంటే ఏంటంటే, క్వాంటమ్స్ అంటే ఆటమ్స్ అండ్ సబ్ ఆటమ్స్ అని ప్రకృతిలో ఎలా ఉంటే వాటి బిహేవియర్ అనేది తెలిపేదే క్వాంటమ్ థియరీ. ఈ క్వాంటమ్ థియరీ అని అంటే ఏంటంటే, ఒక శక్తి అనేది చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో కానీ తరంగాల రూపంలో అంటే డ్యూయల్ పార్ట్స్లో ఉంటుందని చెప్పి మ్యాక్స్వెల్ ప్రతిపాదించాడు. ఐన్స్టీన్ కూడా దీన్ని ఫిజిక్స్లో నిరూపించాడు అనమాట. సో ఇక్కడ అంటే మనము ఫిజిక్స్లో ఎట్లా తీసుకుంటామంటే, శక్తి అనేది ఇది తరంగ రూపంలో ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్ రూపంలో ఉంటుందని అది ఐన్స్టీన్ నిరూపించాను. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ క్వాంటమ్ థియరీని ఉపయోగించి క్వాంటమ్ కంప్యూటరైజేషన్ అనేది మనము కొత్త కొత్త ఆవిష్కరణలకు యూజ్ చేస్తాం అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఈ క్వాంటమ్ యొక్క అప్లికేషన్స్ ఏంటంటే, మనం డ్రగ్స్ డిస్కవరీ అంటే ఇప్పుడు మన మెడిసిన్స్ ఉన్నాయి, మెడిసిన్స్ కనిపెట్టడానికి, నెక్స్ట్ వచ్చేసి ఏ అప్లికేషన్లో సైబర్ సెక్యూరిటీలో ఇవన్నీ మనం ఈ క్వాంటమ్స్ థియరీ ఉపయోగించి మనము వీటిని డెవలప్ చేయబట్టి ఆల్రెడీ ఇప్పుడు అమెరికాలో, చైనాలో సైబర్ సెక్యూరిటీ సిస్టంలో ఈ క్వాంటమ్ థియరీ అనేది అత్యంతంగా అద్భుతంగా పనిచేస్తుంది. మన ఇండియా కూడా దీన్ని లాంచ్ చేయాలనుకుంటే, మన ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళ రాజధాని అమరావతిలో కూడా నెక్స్ట్ డిసెంబర్ నాటికి ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఒక సమస్య వచ్చింది ఏంటంటే, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా అతి శీతలమైన ఏరియా ఉండాలన్నమాట. ఈ అతి శీతల ఏరియా వలన ఈ క్వాంటమ్ అనేది కంప్యూటింగ్ అనేది పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఈ సవాళ్ళను అధిగమించి మనం ఇండియాలో కూడా ఎవరైనా ఇంతకు ముందుకు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి చెప్తానని చెప్పాను కదా. సరే, క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న సాంప్రదాయ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పరిష్కరించలేని కొన్ని సమస్యలను మనం క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్ చేసి మనము సాల్వ్ చేయొచ్చు అన్నమాట. అయితే మనం ట్రెడిషనల్ కంప్యూటర్స్లో ఇన్ఫర్మేషన్ అనేది బిట్స్ ద్వారా ఇస్తాం, అంటే 0 and 1s ద్వారా మనము ఇన్ఫర్మేషన్ మనం ఇస్తే, ఇక్కడ క్వాంటమ్ ఎట్ ఏ టైం 0 and 1s అనేవి మనం క్వాంటమ్ బిట్స్లో ఇవ్వచ్చు అనమాట. అయితే ఇక్కడ వితిన్ సెకండ్స్లో క్వాంటమ్ మెకానిజం ప్రిన్సిపల్ యూజ్ చేసి అత్యంత కఠినమైన సమస్యలను కూడా మనం ఈజీగా పరిష్కరించవచ్చు అనమాట. అయితే ఏంటంటే, అది ఈ క్వాంటమ్ మెకానిజం ప్రిన్సిపల్ అనేది సూపర్ పొజిషన్ అని ఎంటాగిమెంటల్ అనే రెండు ప్రిన్సిపల్ ఆధారంగా మనము ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చేసాం. ఫస్ట్ సూపర్ పొజిషన్ అంటే ఏంటిదంటే, మనం మల్టిపుల్ లెవెల్స్లో 0s and 1s అనేటి ఎట్ ఏ టైంలో మనం మల్టిపుల్ స్టేట్ చూసి ఇన్ఫర్మేషన్ అనేది అంటే మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ఎంటాగిల్మెంట్ అంటే ఏంటంటే, ఇక్కడ మనము మల్టిపుల్ స్టేట్స్ అనేది మనం అనుసంధానం చేసినప్పుడు, అంటే ఎట్ ఏ టైం సపోజ్ రెండు ప్రోగ్రామ్స్ అనేది ఎట్ ఏ టైం మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ రెండిటికి మధ్యన అనుసంధానం అనేది ఏర్పడుతుంది. మళ్ళీ ఒక స్టేట్ మీద ఇంకో స్టేట్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట.